నేనున్నాను కదా, నేను కూడా నీతో ఆడుకుంటాను. సరేనా? నువ్వేం భయపడకు, సరేనా? సరసు, చిన్ని చిన్ని ఏంటి ఇక్కడ? అది నేనే తీసుకొచ్చాను బాబు. నువ్వా? నువ్విక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు సరసు, చిన్ని సుబ్బుల ఇంటి దగ్గర ఉండట్లేదా? అక్కడే ఉంది బాబు. నేను ఉదయం ఇంటికి వెళ్ళలేదని నన్ను వెతుక్కుంటూ సుబ్బులకి చెప్పకుండా గుడికి వచ్చేసింది. గుడిలో చిన్నిని చూసి కొంతమంది పోకిరి వెధవలు చిన్ని, నువ్వు అలా రాకూడదు కదా చిన్ని. మా అక్క కోసం వచ్చాను. సరే సరసు, రా, చిన్ని ఇంటి దగ్గర దింపేద్దాం. మేడం వచ్చే లోపల మనం ఇంటికి వచ్చేద్దాం. రా. వద్దు బాబు, వద్దు. చిన్ని ఇక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటుంది. నా కోసం మళ్ళీ మళ్ళీ వస్తానంటుంది. అప్పుడైతేనే ప్రమాదం జరిగితే అది చూస్తే నేను తట్టుకోలేను బాబు, నేను తట్టుకోలేను. సరసు, నువ్వు ఆ ప్రమాదం గురించి ఆలోచిస్తున్నావు. ఇక్కడ తన మనతోనే ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు అర్థం కావట్లేదా? వేరే దారి కనిపించడం లేదు బాబు. సరసు, కనబడట్లేదు కాదు, నువ్వు ఆలోచించడం లేదు. సరే, పని చేద్దాం. పోనీ చిన్నిని వేరే చోట కానీ మన ఫామ్ హౌస్లో కానీ లేదంటే ఇంకెవరి దగ్గరైనా ఉంచుదాం. ఇక్కడ పరిస్థితులు చెక్కబడిన తర్వాత ఆ తర్వాత ఇక్కడికి తీసుకొద్దాం సరసు. తెలిసిన సుబ్బుల దగ్గరే ఉండలేదు, అలాంటిది వేరే ఎక్కడ ఉంటుంది బాబు? అలా అని చెప్పి ఇంట్లో ఎలా ఉంచుతాం సరసు? అబద్ధం చెప్పి మేనేజ్ చేసిన నువ్వే సరసు అని మేడంకి తెలియడం ఎంతసేపు చెప్పు? ప్రీతి ఆల్రెడీ ఇలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. నా మాట విని సరసు, నీ దండం పెడతాను, రా సరసు. బాబు వద్దు బాబు. ఎవరు చెప్పడం కాదు బాబు, అమ్మగారి ముందు నిజం ఒప్పుకుంటాను. సరసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజం ఒప్పుకుంటే మేడం సరే అని క్షమిస్తారనుకున్నావా? అసలు నిన్ను ప్రాణాలతోనే ఉండనివ్వరు సరసు. సరసు, నీ చెల్లిని చూసుకోవడానికైనా నువ్వు ప్రాణాలతో ఉండాలి. సరసు, నా మాట విను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మంచి కేర్ టేకర్ చూసి నేనే తన దగ్గరుంచి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. సరసు, నా మాట విను. చిన్ని, పదమ్మా, అవతల మా మేడం వచ్చేస్తారు. చిన్ని, నేను రాను, మా అక్కతోనే ఉంటాను. అక్క, నన్ను పంపించేద్దక్క. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారేమో, నాకు భయంగా ఉందక్క. లేదమ్మా, లేదు లేదమ్మా. చిన్ని, అక్కడ ఎవరు రారు చిన్ని. అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు, రా. అక్క, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పక్క. నేను నీ దగ్గర ఉంటా, నేను వెళ్ళను.
రాహుల్ బాబు, మీరు చెప్పినట్టే చిన్ని ఇంట్లోకి తీసుకురాను. ఇన్ని రోజులు నేనున్న అవుట్ హౌస్ లో ఎవరికి తెలియకుండా చిన్ని ఉంచుతాను. ఆ తర్వాత పెద్దయ్యతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. పద చిన్ని. సరసు, నా మాట విను. నీకు చెప్తే అర్థం కావట్లేదు సరసు. అవతల మేడం వచ్చేస్తున్నారు. చిన్ని ఇక్కడ చూశారంటే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. నా మాట విను సరసు. రాహుల్ బాబు, మీకు దండం పెడతాను. నా చెల్లికి నే తప్ప ఎవరూ లేరు. పెద్ద ఏమో మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు శుభ్ల దగ్గర ఉంచితే మళ్ళీ ఏ అగాయిత్యానికి పాల్పడుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా మాట కాదనకండి. కావాలంటే మీకు పట్టుకుంటాను. దయచేసి వద్దనకండి. పద చిన్ని. సరసు, సరసు. చిన్ని ఏమవ్వదు, ఏడోకు. కూర్చో కూర్చో, ఏం కాదు. చిన్ని చిన్ని, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏంటక్క ఇక్కడికి తీసుకొచ్చావు? కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి చిన్ని. చూడు, నేను రోజు నీ కోసం వస్తాను, నీతో మాట్లాడి వెళ్తాను, సరేనా? అక్కడ అంత పెద్ద ఇల్లుంది కదక్క, మరి ఇక్కడెందుకు? ఇద్దరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం. ఇల్లు పెద్దదేనమ్మా, కానీ మనకు మాత్రం గుమ్మం చిన్నది. ప్రస్తుతానికి నేను పట్టే చోటే దొరికింది. మరి నేనెప్పుడు రావాలక్క? నువ్వు రావాలంటే ఒక ఆట ఆడాలి. ఆ ఆటలో గెలిస్తేనే నేనందరూ లోపలికి రాణిస్తారు, సరేనా? హాయ్, ఆట? అవును, నేను మొదట్లో ఇక్కడే ఉండేదాన్ని. అందరూ కలిసి నన్ను ఆటలో గెలిపించి అప్పుడు లోపలికి తీసుకెళ్లారు. అలాగే నీకోసం నేను ఒంటరిగా ఆడతాను. నీకెలాంటి కష్టం వచ్చినా నీ వరకు రాకుండా కాపాడుకుంటానమ్మా. మరి నేనేం చేయక్కర్లేదా? నువ్వు ఒక పని చేయాలమ్మా. నువ్విక్కడ ఉన్నన్ని రోజులు ఎవరికి కనిపించకూడదు, నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు. అంతేనా? ఇలా చేస్తే గెలిచేస్తానా? అవును చిన్ని, అవును, గెలుస్తాము. సరే అక్క, నువ్వు చెప్పినట్టే వింటాను. నా బంగారు తల్లి. చిన్ని, ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. ఇదిగో, నేనెప్పుడు నీ పక్కన లేకపోయినా ఇదిగో నీకు తోడుగా అమ్ముంటుంది. అమ్మా? అవునమ్మా, అమ్మ, మనమ్మ. రాహుల్ బాబు మాటని కాదని సాహసం చేస్తున్నాను.
చిన్ని క్షేమం కోసం ఇంతకు మించి వేరే దారి లేదు. ఏ సమస్య రాకుండా, చిన్ని ఎవరికంట పడకుండా నువ్వే చూసుకోవాలమ్మా. ఇన్ని రోజులు అక్క, తాతయ్య, ఇప్పుడు అమ్మ కూడా నాతోనే ఉంటుంది. అవునమ్మా, అవును, అమ్మ కూడా మనతోనే ఉంటుంది. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. ఇదిగో అమ్మ ఫోటో నీ దగ్గరే పెట్టుకో, నీకు ధైర్యంగా ఉంటుంది. కమోన్ సరసు, మేడం వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా రా. అక్కడ సరస్సు మిస్ అయింది. ఇక్కడ సార్ ఏమో నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారంటే ఏదో సస్పీషియస్ గా ఉంది. ఎంతసేపు అయింది రాహుల్ నువ్వు వచ్చి? జస్ట్ 5 minutes అవుతుంది అంతే. 5 minutes నుంచి ఇక్కడే ఉన్నావా రాహుల్? మా కోసమే వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవును. మరి వాణి ఎక్కడ? వచ్చిందా? కనిపించిందా? రాహుల్, ఏమైంది? ఎందుకు అవుట్ హౌస్ వైపే చూస్తున్నావు? అక్కడెవరైనా ఉన్నారా? నో మేడం, క్యాజువల్ గా చూస్తున్నాను. ఓ రాహుల్, వాణి నీతో కూడా రాలేదా? మాట్లాడవే, అడుగుతుంటే అటు చూస్తున్నావేంటి? అవును, వాణి ఏది? తను టెంపుల్లో లేదు. మనమంతా ఇంటికి తిరిగొచ్చేసాం. తనింకా రాలేదా? ఎక్కడికెళ్ళినట్టు, ఏమైనట్టు? అది మనం వెనక స్టార్ట్ అయ్యి మనమే ముందొచ్చేసాం కదా. మనకన్నా ముందే వాణి అక్కడ మనకి కనిపించలేదంటే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. ఇంకా రాకుండా ఉంటుందా రాహుల్? లేదొదినా, తను వచ్చేసింది. ఎక్కడికెళ్ళింది సరసు? ఎవరికీ కనిపించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతోంది? వచ్చేసిందా? అంటే అది లోపలుందా? వాణి, వాణి, అమ్మా వాణి. రాహుల్, ఏమైంది రాహుల్? వాణి వచ్చింది కదా, ఎక్కడ? ఎంత పిలిచినా తను పలకడం లేదు. వచ్చిందా అసలు లేదా? వాట్ రాహుల్, నా దగ్గరేమైనా దాస్తున్నావా? దాస్తున్నాడాంటీ, అందుకే భయాన్ని కవర్ చేసుకుంటున్నాడు. మరి వాణి గురించి అడుగుతుంటే ఎందుకు ప్రాపర్గా ఆన్సర్ చేయడం లేదు? రాహుల్, మాట్లాడు. ఇంతమంది ఇంట్లో ఉన్నాం, తనొక్కతే కనిపించటం లేదు.
తనకేమైనా జరిగిందా ఏంటో తెలియాలి కదా. వాణి గురించి అడగాల్సింది వాణ్ణి కాదు, నన్ను. చాలాసేపటి నుండి గదిలో ఉండటం వల్లేమో చాలా కంగారుగా, గుండె దడగా అనిపించింది. చెమటలు పట్టేశాయి. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించింది. అప్పుడు వచ్చింది వాణి నా ప్రాణాలు నిలబెట్టటానికి. తను రావటం ఒక్క క్షణం ఆలస్యం ఉంటే ఏమయ్యేదో ఏమో. ప్రీతి, మనం వచ్చేలోపు ఇంత సీన్ జరిగిందా? ముసలోడు చెప్పేది నిజమేనంటావా? రావ్ రమేష్ లెవెల్లో యాక్ట్ చేస్తున్నాడు. నీకు అర్థం కావడం లేదా? ఏంటి రాహుల్ ఇది? తను ఇంత మంచి పని చేస్తుంటే ఏమీ తెలియనట్టు ఊరుకుంటావేంటి? నేను రావడం, తాతయ్య దగ్గరికి వెళ్ళడం రాహుల్ బాబు చూడలేదు మామయ్య. అమ్మా వాణ్ణి, మా అందరి క్షేమం కోరే అగ్నిగుండం మీద నడిచావు. మా ఇంటి పెద్ద ప్రాణాన్ని రెండోసారి నిలబెట్టావు. నువ్వు ఉండడం వల్లే ఈ ఇంట్లో ఈరోజు అందరం సంతోషంగా ఉన్నాం. అవునమ్మా, గుడికి రాను అని చెప్పావు. నిప్పుల గుండం మీద నడిచి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంది కాబట్టే ఈ ఇంట్లో ఈ అమ్మగారి మన్ననలు పొందింది. నా కోడలు బంగారం వదినమ్మా. తన మంచి మనసుకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. వెళ్ళమ్మా, మావి గారిని తీసుకుని వెళ్ళు. పద. ఏమైందమ్మా, ఇలా కూర్చో. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. కొట్టటం కాదు, ఆ మృగాల్ని చంపేయాల్సింది. అవును, ఇంతకీ చిన్ని ఎక్కడుంది? అవుట్ హౌస్ లో పెద్దయ్య.
అవుట్ హౌస్లోనా? అవును పెద్దయ్య, చెన్నైని ఎక్కడుంచాలో తెలియక ఇక్కడికే తీసుకొచ్చాను. సర్లే, వాగ్దేవి కంటపడకుండా జాగ్రత్త పడదాం. ఈ విషయం రాహుల్కి తెలుసా? తెలుసు పెద్దయ్య, దీనివల్ల నాకేమైనా సమస్యలు వస్తాయేమోనని ఆయన చాలా కోప్పడుతున్నారు. ఓహో, అందుకేనా అయ్యగారు మొహం చిట్లించుకుని వెళ్ళిపోయారు. అయినా వాడి కోపం నా కోపం అరుపుల వరకే. అరక్షణంలో చల్లారిపోతుంది. చూస్తూ ఉండు, వాడే అర్థం చేసుకుని నీ దగ్గరికి వస్తాడు.